స్పీకర్తో మాట్లాడతారో, సీఎం వచ్చి ఇన్వాల్వ్ అవుతారు. ఇవన్నీ నెక్స్ట్. పోలీస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, అది ఫస్ట్ క్వశ్చన్. పోలీసు వారు అరెస్ట్ చేయకుండా అక్కడ నించుని వాళ్ళు ఎందుకు ఆ అన్యాయాన్ని ఆపలేదు? అన్యాయాన్ని ఆపకపోవడం గురించి కమిటీ వేయండి. పోలీసు వాళ్ళు ఎందుకు అలా నించుని చూస్తున్నా దానికి కమిటీ వేయండి. కానీ అరెస్ట్ మాత్రం ఎవరెవరైతే కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయండి. అది ఎమ్మెల్యే కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, నాకు దాంతో సంబంధం లేదు. రూల్ ఆఫ్ లా అనేది డెమోక్రసీలో ఉండాలి. ఆవిడకు ఉన్నటువంటి బేసిక్ రైట్ అండి. ఆవిడ ఎంఆర్ఓ కాకపోండి, మహిళ కానివ్వండి, ఒక మామూలు సిటిజన్గా ఆవిడకి రైట్ టు లైఫ్ ఉంది. ఆవిడ బతకాలి. బతకనీయకుండా గవర్నమెంట్ ఆవిడని చంపేయడానికి ప్రయత్నిస్తుందన్న ఆవిడ భయపడుతుంటే గవర్నమెంట్ లోపమే కదండి. ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. పూర్తి వైఫల్యం అండి. అండ్ ఇది ఒక ఇన్స్టెన్స్ కాదండి, నేను చూస్తున్నాను చాలా ఇన్స్టెన్సెస్ ఇలాంటివి జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. వైజాగ్ నుంచి లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గడిచిన 3 రోజులుగా ఈ వ్యవహారం అంతా చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ ఫోటోలు చూశారు. ఎంఆర్ఓపై దాడికి సంబంధించి నేరుగా ఒక ఎమ్మెల్యే పాల్గొన్న ఫోటోను కూడా మీరు చూశారు. అవునండి. మీ రెస్పాన్స్ ఏంటి? మహిళలపై ఇంత హింస జరుగుతున్న నేపథ్యంలో మహిళలకి ఈరోజు ప్రభుత్వము ఏమి భరోసా ఇవ్వదలుచుకుంది, ఏమి రక్షణ ఇవ్వదలుచుకుంది, ఏమి న్యాయం చేయదలుచుకుంది అనే దానికి ఈరోజు వనజాక్షి గారి కేసే ఉదాహరణ. ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్గా ఉన్న ఆమె పట్లే ప్రభుత్వం ఇంత నిర్దయగా, అమానవీయంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే, ఒక్క నిమిషం అండి, నేను చెప్తుంది ఏంటంటే ఒక మండల మ్యాజిస్ట్రేట్గా ఉన్న సంబంధించిన ఆమె పట్లే ఇలా వ్యవహరిస్తున్న అయితే ఇప్పుడు మన ఈ మధ్య కాలంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఏమనంటే హేయ నేరాలు జరిగినప్పుడు అది మొత్తం సంబంధించిన నేరస్తుడు ఏమైనా రాజీ పడినా కూడా నా నేరం తప్పు అవ్వదు, ఆ నేరం సంబంధించిన వాళ్ళకి శిక్ష ఉండాలి అని చెప్పింది. మరి ఈరోజు 354 లాంటి కేసులు పెట్టారు. మరి నిర్భయ ఘటన జరిగిన తర్వాత 354 కేసులకి చాలా సంబంధించిన దాంట్లో కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ అనే కాదు, చాలా టచ్ సంబంధించిన దాంట్లో జరిగాయి. ఏమనంటే ఇవన్నీ కూడా చాలా వాళ్ళని శిక్షింపదగిన నేరాలుగా 354 అనేది ఆ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వాళ్ళని అందరినీ కూడా అసభ్యంగా ప్రవర్తించినా, వాళ్ళని తిట్టినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము భరోసా ఇస్తున్నాము, మీకు సంబంధించిన దాంట్లో ఈరోజు సగభాగంగా ఉన్న మీ మీద జెండర్ బయాస్ జరగకుండా మేము ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు మేము రాజీ చేస్తామని ఇంత సింపుల్గా ఈరోజు ఆయన మాట్లాడుతుంటే ఇదేనా అంటే సింపుల్గా చేయటం మూలాన ఈరోజు వనజాక్షి గారు మాట్లాడలేకపోవచ్చు. ఆమె ఉన్న సంబంధించిన పరిస్థితుల్లో లేకపోతే ఆమె మీద వచ్చిన నేపథ్యంలో, ఒత్తిడి నేపథ్యంలో ఆమె మాట్లాడలేకపోయినా ఈరోజు మెజారిటీగా ఉన్న మొత్తం సగభాగం పైగా ఉన్న మహిళల పట్ల ప్రభుత్వం దృక్పథం ఏంటనేది చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజీ ధోరణి ద్వారా అంటే ఏమని చెప్తున్నారు, ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు. మంచిది, ఏమో చేయాలి కదా. 354 పెట్టిన తర్వాత ఇమీడియట్ గా ఆ సంబంధించిన ఎమ్మెల్యేని కస్టడీలోకి తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్ చేయాలి. మరి ఏమి చేయలేదుగా, చట్టం తన చేతిలో తీసుకున్నారు. అంటే ఒక యథారాజా తదా ప్రజలాగా ఈరోజు ఆయన నాయకులే, ఈరోజు ముఖ్యమంత్రి గారే మహిళల పట్ల ఇంత చిన్న చూపుతో అసలు నువ్వెందుకు వెళ్ళావని చెప్పేసి ఆమెను అక్కడ మాట్లాడటం అంటే అది ఎంత అన్యాయమైనది. ఈరోజు ఆమె ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ గారిని మీరెందుకు వెళ్ళారు అక్కడికి, మీరు వెళ్లాల్సిన అవసరం ఏముంది, పోలీసులు పంపించవచ్చు కదంటే పోలీసులు ఉన్నారుగా. అక్కడ పోలీసులు వెళ్ళాక ఏం జరిగింది, ఈమెను కొడుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నారు. అంటే ఇక్కడ ఉన్న అధికార బలానికి, అధికారం సంబంధించిన దానికి వీళ్ళంతా లొంగిపోయారనేది స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా మీరెవరు డ్యూటీలు చేయొద్దు, అధికారంలో మేము ఏం చెప్తే అది చేయండి. ఇంత ముందు సంబంధించిన సంతకాలు చేసిన వాళ్ళ గురించి మాట్లాడారు, శ్రీలక్ష్మి గారి గురించి. మరి ఈయన కూడా అట్లనే చేయాలా? అప్పుడు దాని గురించి విమర్శించారు, కరెక్టే. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన దాంట్లో ఈమె తోలుకుపో అని చెప్పి చూస్తూ ఊరుకుంటే కరెక్ట్ అవుతుంది. మళ్ళీ అంటే వీళ్ళకి సంబంధించిన దాంట్లో విచక్షణ ఏమీ లేదు. కాబట్టి ఎంఆర్ఓ సంబంధించిన ఒక మండల మ్యాజిస్ట్రేట్గా ఉన్న, తహసీల్దార్గా ఉన్న ఆమె పట్లే ఇంత దుర్మార్గంగా ఇంత జులుం ప్రదర్శించిన అధికారులు, ఆయన ప్రజాప్రతినిధి ఈరోజు అధికారుల పట్ల ఇట్లా ప్రవర్తిస్తే మామూలు మహిళలకి ఇక్కడ దిక్కేంటండి? మామూలు మహిళల పట్ల ఎంత ఏకవచనంతో సంబోధించడము, వాళ్ళ మీద దాడి చేయడము, మీరంతా నువ్వెంత అని చెప్పేసి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా వీళ్ళే కదండి. ఈరోజు చింతమనేని ఒక్కలే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. మా హుదూద్ తుఫాన్ సందర్భంగా విశాఖపట్నం వచ్చారు ఆయన. విశాఖపట్నం వచ్చేప్పుడు ఇక్కడ మహిళలందరూ కూడా కలిసి అయ్యా మాకు అందరూ ఆడవాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మా నీళ్లు లేవు, మాకు తిండి లేదని చెప్పేసి మాట్లాడటానికి వెళితే ఏ మహిళలు ఇంతమంది వచ్చారు, తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. వాళ్ళు చెప్పేది ఇది విన్న తర్వాత మనం నేను సంబంధించి సహాయం సంఘానికి సంబంధించి చేయాలనేది పక్కన పెట్టి నువ్వు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఎగబడి పోట్లాడిన చరిత్ర ఈరోజు
చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఎట్లా చూస్తున్నారో, ఎలా దౌర్జన్యం చేస్తున్నారో, ఎలా ఏకవచనంతో సంబోధిస్తారో, ఎలా నువ్వు అని మీద పడతారో అదంతా వాళ్ళ నాయకులు చూస్తూనే ఉన్నారు, వాళ్ళ వెనకున్న వాళ్ళంతా చూస్తూనే ఉన్నారుగా. మా నాయకులు ఇలా వ్యవహరించగలేంది, మా ముఖ్యమంత్రి గారు వ్యవహరించగలేంది, ఇంకా 4 ఆకులు ఎక్కువ మేము చేస్తామని చెప్పేసి ఈ రోజు వాళ్ళ వెనక ఉన్న ఈరోజు విప్పులు కానీ ఇంకా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా ఇంకా ప్రభువు మించిన ప్రభు వ్యక్తిని వీళ్ళంతా ప్రదర్శించడానికి ఈరోజు మహిళల మీద ఏకవచన సంబోధనలు చేయడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని లాగడం, ఏది చేసినా ప్రభుత్వం మా చేతిలో ఉంది, అధికారం మా చేతిలో ఉంది, చట్టాలు మా చేతిలో ఉన్నాయి, కోర్టులు మా చేతిలో ఉన్నాయి. ఈరోజు జ్యుడిషియరీ కూడా ఏమీ చేయలేదనే ధైర్యం కాకపోతే ఈ రోజు రాజీ చేసి మీకు మసాలా కావాలని చెప్పేసి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి. 2 పార్టీల్ని తన ఇంటికి పిలిచి మాట్లాడడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? దాడికి గురైన మహిళ, దాడి చేసిన వ్యక్తి, ఇద్దరిని కూడా చంద్రబాబు పిలిచారు. ఇద్దరిని ఒకే ఘటన కడతారండి? కొట్టిన వాడిని కొట్టించుకున్న వాడిని ఒకే ఘటన కడతారు? ఇది అటవిక న్యాయం ఏంటండి? ఈరోజు మొత్తం కూడా నాగరిక సమాజము చాలా అభివృద్ధి చెందింది. ఈ రోజు సంబంధించిన దాంట్లో ఈరోజు చట్టాలు చాలా చేసుకున్నాము. మహిళలకి ఈ రోజు అణిచివేతకు గురవుతున్నారు, పితృస్వామికి పీడనకి గురవుతున్నారు, జెండర్ బయాస్కి గురవుతున్నారు, పీడనకు గురవుతున్నారు. ఈ పీడనకు గురవుతున్న మహిళలకి నేను భరోసా కల్పిస్తానని చెప్పిన ఆయన ఇంటికి పిలిచి ఇది మామూలు విషయమా? రాజీ చేయడానికి మహిళల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాదా? ఇంతమంది మొత్తం కూడా మహిళలు చూస్తూ ఉండగా మేము టీవీలో అన్ని పేపర్లలో మేము ఈ సాక్షిలో చూడలేదు కదా, ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసాము, ఈనాడులో చూసినప్పుడు అన్ని పేపర్లలో మొత్తంలో చూసినప్పుడు కూడా ఆమె మీద ఎంత దారుణమైన దాడి జరిగింది, ఈడ్చి కొట్టారు, ఆమె ఎంత ఏడుస్తుందో, ఆమె ఎంతగా ఈరోజు అప్పీల్ చేస్తుందో ఈరోజు ప్రజానీకానికి నాపై జరిగిన అన్యాయం మీరు ప్రతిస్పందించారని చెప్పేసి ఈ రోజు నాగరిక సమాజాన్ని ఆవిడ కోరుతుంది. అనాగరికంగా కూర్చోబెట్టి మాట్లాడి రాజీ చేసి పంపిస్తారండి ముఖ్యమంత్రి గారు? ఇదేనా ఈ రోజు మహిళలకు సంబంధించిన దాంట్లో ఆయన ఇస్తున్న భరోసా? ఇదేనా మహిళలకు సంబంధించిన ఆయన ఇచ్చిన రక్షణ? ఆ రోజు ఈ రోజు మామూలు విషయమా? ఇసుక రీచ్లకు సంబంధించి అయితే వాళ్ళు రాజీ చేయమని చెప్పండి. ఇసుక రీచ్లకు సంబంధించిన దాంట్లో సరిహద్దు తగాదాలు అయితే రాజీ చేయమని చెప్పండి. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అయితే రాజీ చేయడానికి ఆయన ఎట్లా సాధ్యమవుతుందండి? ఈరోజు సరైనది కాదు. ఈరోజు చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఏదైతే ఈ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టారో, ఆమె మీద అన్యాయమైన దాడి జరిగినప్పుడు దాని మీద సంబంధించిన దాంట్లో తీసుకోవాల్సిందే. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, సుప్రీంకోర్టే కదండి డైరెక్షన్స్ ఇచ్చింది. హేయ నేరాలు మహిళలపై జరిగినప్పుడు ఆ నిందితుల మీద రాజీ పడినా కూడా శిక్ష ఆపకూడదని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజీ అని చెప్పేసి మాట్లాడి ఈ రోజు మా కమిటీ వేయటం ఏంటండి? కమిటీ వచ్చి సరిహద్దులు నిర్ణయిస్తుంది. ఇంత ప్రత్యక్షంగా ఈ రోజు ఫోటోల్లోనూ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కనిపిస్తూ ఉంటే ఇంకా మీనమేషాలు లెక్కించడం అంటే ఎంతగా ఈ రోజు ప్రలోభానికి ఇక్కడ గురవుతున్నారు, ఎంతగా వీళ్ళ మీద అజమాయిషి ఇక్కడ కొనసాగుతుంది అనే విషయం అర్థం కావట్లేదు. ఒక్కసారి రోజా గారు సుప్రీంకోర్టు కూడా ఎవరైనా బాధిత వ్యక్తి, ఎవరైనా బాధితురాలు ఎవరైనా సరే రాజీ పడ్డ కూడా అది పరిగణలోకి తీసుకోవద్దు, ఖచ్చితంగా చట్ట ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పి ఒక రకమైన తీర్పు వచ్చిన రోజుల్లో ఇట్లా రాజీ చేయడం ఏంటని లక్ష్మి గారు చేస్తున్నారు. కరెక్టే అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చు, అందరూ పెద్ద డబ్బు ఉండే వాళ్ళు ఉండరు. సో వాళ్ళకి ఆ విలేజ్లో సెక్యూరిటీ అనేది ఉండదు. సో పవర్ఫుల్ అయిన వాళ్ళు లేదా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి బెదిరిస్తే వాళ్ళు కమిట్ అయ్యి సరే సరెండర్ అవుతారు, ఎందుకులే మనకు గొడవ అని ఇంట్లో వాళ్ళు చెప్పారని అవ్వచ్చు. సో అలా కమిట్ అయినా కూడా, అంటే అలా భయపడి వాళ్ళు సర్దుకున్నా కూడా వాళ్ళకి శిక్ష అనేది వెయ్యాలి తప్పు చేస్తున్న వాళ్ళకి అనేది కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అనేది ఆ యాంగిల్లో ఇచ్చారు. సో ఇక్కడ ఒక ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయాలి, అతని మీద కేసు పెట్టి. అలాంటిది ఆ ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న సీఎం గారే తన సొంత ఇంట్లో దొంగల్ని, పోలీసుల్ని, అధికారుల్ని కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తున్నారు అంటే ఆయనకి మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. నేను ఒకటే అడుగుతున్నానండి, తప్పుగా అనుకోవద్దండి, ఇదే తప్పు అంటే ఇదే విషయం వాళ్ళ వైఫ్కో, వాళ్ళ కోడలికో, వాళ్ళ సిస్టర్కో జరిగితే ఆయన ఇలా కాంప్రమైజ్ చేసి పంపిస్తాడా అండి? జరిగిందో ఏదో జరిగిపోయింది, మీరు కలుసుకొని వెళ్ళిపోండి అని చేస్తాడా? వాళ్ళ కుటుంబ సభ్యులకైతే నేను అడుగుతున్నాను. మహిళ అంటే వాళ్ళైనా మేమైనా అందరికీ ఒకే ప్రాణం, ఒకేలాగా తింటాం, ఒకేలాగా అందరికీ బ్లడ్ ఉంటుంది. సో అందరికీ ఒకేలాంటి ఆత్మాభిమానం ఉంటుంది. కానీ ఇంత ఓపెన్గా అన్నిటికీ వీడియోలు దొరకవు, ఫోటోలు, సాక్ష్యాలు లేకుండా ఎంతోమంది ఇట్లా అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆమె కూడా చాలా ధైర్యవంతురాలు వనజాక్షి. అంత ధైర్యంగా మరి తన ఉద్యోగాన్ని తను నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న ఆవిడనే సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది అనే స్థాయికి తీసుకెళ్లారు అంటే ఏ విధంగా చింతమనేని ప్రభాకర్ యొక్క బిహేవియర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను అసెంబ్లీలో అతని బిహేవియర్ నేను చూశాను. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి వ్యతిరేకనేది అందరికీ తెలుసు. వాళ్ళ దెబ్బకి 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సంగతి కూడా తెలుసు. నేను మారాను అంటే నిజంగా మంచిగా మారాడు అనుకున్నారు, కానీ ఇంత వరస్ట్గా మారాడు అనేది అఫీషియల్స్ కూడా ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే సొంత జిల్లాలో, చిత్తూరు జిల్లాలో చిన్నగొట్టికల్లి ఎంఆర్ఓ నారాయణమ్మ ఈరోజు సర్పంచ్ దాడి చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ధైర్యంతో కదా. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు వైజాగ్ నుంచి
తను చేసింది తన పక్క నుండి వీళ్ళు చూశారు కాబట్టి ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని వీళ్ళందరూ చేస్తున్నారు. కార్యకర్తలు కూడా ఈరోజు అఫీషియల్స్ మీద దాడి చేస్తున్నారంటే దానికి కారణం విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు IAS IPSలతో మీటింగ్ పెట్టినప్పుడు మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు వెళ్ళండి అన్నట్టుగా ఒక ధైర్యం. మంత్రులు కూడా అలాంటి కామెంట్లు చేసిన సందర్భం. ఆ తర్వాత మంత్రులు చెప్పడం కదా, ఒక సీఎం చెప్పాడు, ఆ తర్వాత అఫీషియల్స్ అందరికీ చెప్పాడు, మీరు గనక మా కార్యకర్తల మాట నాయకుల మాట వెనకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాము అంటే ప్రతి కార్యకర్త అఫీషియల్ని వాళ్ళ ఇంట్లో బానిసలాగా, వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా చూస్తున్నాడు. కళ్ళారు ఒక ఎమ్మెల్యేగా నేను చూస్తున్నాను MPD వాళ్ళ పరిస్థితి, MR వాళ్ళ పరిస్థితి అయ్యో పాపం అనిపిస్తుంది. వాళ్ళు ధైర్యంగా వాళ్ళ ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు, హ్యూమిలేట్ అవుతున్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎప్పుడు టెలికాన్ఫరెన్స్లో తెలియదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు రాష్ట్రపతి వస్తాడో తెలియదు, ఎప్పుడు పుష్కరాలు తెలుస్తుంది. వాళ్ళు ఏ పని చేయాలో, వాళ్ళు ఎందుకు చదివారో అనేది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అంత కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఉద్యోగం చేస్తున్న వాళ్ళని ఈరోజు అభినందించాల్సింది పోయి వాళ్ళ మీద దాడులు చేస్తున్న వాళ్ళని కాపాడుతుంటే, మరి ఈ ముఖ్యమంత్రి వస్తే ఏదో జరిగిపోతుందని ఆయన ఇచ్చిన యాడ్లకి ఈరోజు జరుగుతున్న దానికి ఎటువంటి సంబంధం లేదు. కాసేపు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే వనజాక్షిపై MRO వనజాక్షిపై దాడి జరిగిన తర్వాత చింతమనేని ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి ఆ ఘటనలో ఎలాంటి దుందుడుగా వ్యవహరించలేదు, కేవలం డ్వాక్రా మహిళలు మాత్రమే తిరగబడ్డారని ప్రకటన చేసిన మరుక్షణంలోనే సాక్షి ఎక్స్క్లూజివ్ చిత్రాలు సాక్షి టీవీలో ప్రసారం చేయడం జరిగింది. ఎమ్మెల్యే నేరుగా ఎలా MROపై దాడి చేశారో, ఆ దాడి ఘటన సమయంలో ఆయన ఎలా పార్టిసిపేట్ చేశారో తదితర అంశాలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫోటోలు కూడా ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయ నిపుణులు సుయోధన్ గారు ఉన్నారు. వాస్తవంగా CRPC ప్రకారం, క్రిమినల్ లా ప్రకారం ఇది ఎలాంటి అభియోగాలు నమోదు చేయొచ్చు, కోర్టులు కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా, ఎందుకు తీసుకోలేదు తదితర అంశాల మీద ఆయన వివరిస్తారు. ఒకసారి PCR నుంచి ఆ ఫోటోగ్రాఫ్స్ ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాం. బేసిక్గా సుయోధన్ గారు, ఇప్పుడు మన ఫోటోగ్రాఫ్స్ అంటే దాడి జరిగిన సమయంలో ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఒకసారి తీయటం జరిగింది. అంటే ఘటన జరిగిన తర్వాత దాదాపు 24 గంటల తర్వాత ఈ వెలుగులోకి రావడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ సీన్లో చూసిన తర్వాత ఆ గొడవలో నేరుగా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిన తీరు ఉంది, లేకపోతే ఎమ్మెల్యే కూడా అక్కడ కింద పడి కొడుతున్నప్పుడు కూడా కింద పడిన MRO వనజాక్షి గారి ఫోటో కూడా ఈ పిక్చర్లో కనిపిస్తుంది. వాస్తవంగా క్రిమినల్ లా ప్రకారం అంటే ఆ చట్టం ప్రకారం ఏ సెక్షన్లు విధించవచ్చు, అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎమ్మెల్యే? బేసిక్గా మనకి ఆ సెక్షన్ వరకు వెళ్ళే ముందండి ఇవన్నీ చూస్తుంటే భయం ఒకటి కలుగుతుంది. నార్మల్గా నేను న్యాయవాదిగా చెప్తున్నాను, మా కుటుంబంలో కూడా చాలామంది గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు, MROలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో ఇలా జరుగుతుందంటే వాళ్ళు ఎలా ఉన్నారో ముందు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుందాం, అసలు ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి అనిపించి మధ్యాహ్నం మీరు నాకు ఫోన్ చేసిన వెంటనే ఫస్ట్ చేసిన పని నేను అది. రూల్ ఆఫ్ లా అనేది లేకుండా అయిపోయిందండి. ఎమ్మెల్యే అనే పని పక్కకు పెట్టండి, ఏ మనిషి అయినా సరే మహిళ మీద అన్యాయంగా దౌర్జన్యం చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు అది సెన్సేషనలైజ్ అవుతుంది. అలాంటి విధంగా జరిగినప్పుడు అసలు అరెస్ట్ ఇంతవరకు ఎందుకు జరగలేదు అనేది ఒక ప్రశ్న. మెయిన్గా సింపుల్గా చూసుకుంటే 325 IPC 325 ఫస్ట్ అప్లై అవుతుందండి. ఎందుకంటే డెఫినెట్గా ఆవిడ మీద దాడి జరిగింది, ఆవిడకి ఇంజురీస్ కలిగాయి. అండ్ ఆ ఫోటోల్ని చూస్తుంటే, ఆ మరకలు, ఆ ఇమేజెస్ చూస్తుంటే చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది గ్రీవస్ ఇంజరీ. ఏదో మామూలుగా ఏదో తొక్కిసలాట్లోనో దాంట్లో ఉద్దేశపూర్వకంగా బలవంతంగా జరిగింది, ప్లాన్ ప్రకారంగా. సో ఇది 325 జరుగుతుంది. నెక్స్ట్, ఒక గవర్నమెంట్ ఉద్యోగం నిర్వహిస్తుండగా వారిని అడ్డుకోవడం అనేది చాలా పెద్ద ఆఫెన్స్. అది సెక్షన్ 353 కింద తప్పకుండా అది అంటే ఇంక మనం అది అయితే ఆపలేం కదా. ఆవిడ చేసిందల్లా సర్వే ప్రకారం మీరు ఇక్కడ రాకూడదండి, మీరు రావద్దు అంటే ట్రాక్టర్లను తీసుకొచ్చారు, అదే తప్పు. ట్రాక్టర్లను తీసుకురావడమే అఫెన్స్ నా ప్రకారం. అక్కడ ఆగకుండా ట్రాక్టర్లను ఆవిడ ఆపుతుంటే ఇలాంటి వాళ్ళని అభినందించాలి. రోజా గారు చెప్పినట్టు స్థలంలోకి ప్రవేశించడమే మొదటి తప్పు, అదే తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ని మీరు ఉల్లంఘిస్తున్నారు. అది ఉల్లంఘించకుండా ఆపుకోవడానికి వచ్చినటువంటి MRO గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ప్రొటెక్షన్ కోసం ఫోన్ చేసి ఉండొచ్చు. అసలు పోలీసులు ఎందుకు రాలేదు, అప్పటికి ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు,
అంతమంది జనాలు వేసుకునే టైంలో పోలీస్ వాళ్ళు ఇంకా అక్కడికి రాలేదు, వచ్చిన పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫోటోగ్రాఫ్లో ఆల్రెడీ పోలీసు నించున్నారు. ఎస్ఐ అనుకుంటానండి బహుశా అన్ని చోట్ల నా మీద దాడి జరిగి బ్లడ్ వస్తుంటే కూడా మొత్తం పోలీసులు నించుని చూస్తున్నారు. సో ఇది నించుని చూడడం అది క్రైమ్. అక్కడ ఉన్న జనాలు అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారండి. అక్కడ ఒక మహిళ మీద దాడి జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు కొట్టారా కొట్టలేదా అన్న ప్రశ్న కాకుండా కొడుతున్నప్పుడు అడ్డుకోనేది ఎందుకు? పోలీస్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలే? అది కూడా క్రైమే, అది కూడా తప్పే. 353 సెక్షన్ 354 అవుట్ రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటే వాళ్ళని తిట్టడం కొట్టడం వరకు వెళ్ళడం నెక్స్ట్ అండి. ఇంత అసహ్యంగా ఆవిడ గురించి తర్వాత జరిగినటువంటి మాటలు అది కూడా తప్పే. అండ్ పబ్లిక్గా ఆవిడని అలా లాగడం చేయడం అనేది కూడా తప్పే. ఆవిడ ఆ ఇన్సల్ట్ ములాన చచ్చిపోవాలని ఉంది అన్నారండి. అంటే ఆ సూసైడల్ టెండెన్సీ మనిషికి నార్మల్గా కలగదు. అండ్ ఎక్కడ ఆవిడ మాట్లాడుతున్నా కూడా కళ్ళల్లో అలాగా కారిపోతూనే ఉన్నాయి నీళ్లు. అలా చూస్తున్న తర్వాత కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రైమా ఫేసి కేసు అండి, ఎవిడెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఇంకా ఏం కావాలి? నాకు అర్థం కాదు ఏంటంటే కమిటీ అవసరం లేదు, ఫస్ట్ అరెస్ట్ జరగాలి. అమ్మాయి కళ్ళల్లో కనిపిస్తుంది జరిగిన దాడి గానీ అక్కడ జరిగిన అవమానం గానీ. కాళ్ళు తీసి కొట్టడం, ఒక అబ్బాయి ఎవరిదో షర్ట్ లాగేయడం, అమ్మాయిని పక్కకు పెట్టి పనిచేసే అబ్బాయి ఆపరేటర్ ని షర్ట్ చింపేయడం, ఆయన చేతులు తిప్పేయడం, బ్యాడ్ గా మాట్లాడటం, ఇవన్నీ చూసి మొత్తం 353, 354, 355, 325 డెఫినెట్ గా అప్లై అవుతాయి. ఇవన్నీ అప్లై అయినప్పుడు ఇమ్మీడియట్ గా అరెస్ట్ జరగాలి. అరెస్ట్ జరిగిన తర్వాత కమిటీ వేస్తారో